నాగ్పూర్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డేలో టీమిండియా అద్భుతంగా ఆడి విజయాన్ని అందుకుంది. టీ20 సిరీస్లో యువ జట్టుతో సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్లో సీనియర్ల సారథ్యంలో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయడంకా మోగించింది. మొదట బౌలింగ్లో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా ఇద్దరు కూడా 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్లో టీమిండియా అక్కడక్కడా తడబడ్డ గిల్, అయ్యర్, అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ ఆడి టీమిండియాను గట్టెక్కించారు. ఈ ముగ్గురు అర్ధ సెంచరీలతో అదరగొట్టి ఇంగ్లాండ్కు మరో అపజయాన్ని మిగిల్చారు. ఈ మ్యాచ్లో గిల్ వైస్ కెప్టెన్గా తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించాడు. కీలక సమయంలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిగతా బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అవుతున్నా తాను మాత్రం ఎక్కడా తడబడకుండా ట్రబుల్ షూటర్ లాగా జట్టును ఆదుకుని అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గిల్కి వైస్ కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించిన విమర్శకులకు గిల్ తన బ్యాట్తో సమాధానమిచ్చాడు. కాకపోతే గిల్ సెంచరీ సాధించకుండా అవుట్ అవ్వడం కొద్దిగా నిరాశ కలిగించింది. గిల్ కనుక ఈ మ్యాచ్లో సెంచరీ చేసి ఉంటే తన కష్టానికి ఫలితం దక్కినట్లు ఉండేది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచినప్పటికీ జట్టులో కొన్ని లోపాలు మాత్రం బయటపడ్డాయి. ముఖ్యంగా బ్యాటింగ్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జైస్వాల్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఈ ముగ్గురు రంజీ మ్యాచ్లతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఫెయిల్ అయ్యారు. వీరు గనక తమ ఫామ్ను అందిపుచ్చుకోకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మరిన్ని కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ వన్డే మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు ఎంపికలు కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించాయి. పంత్ను బెంచ్కే పరిమితం చేసి కేఎల్ రాహుల్ను తుది జట్టులోకి తీసుకుంటారని ముందే భావించినప్పటికీ తుది జట్టులో విరాట్ కోహ్లీ లేకపోవడం అభిమానులను కొద్దిగా కలవరపెట్టింది. ఎందుకు కోహ్లీ లేడు అని అభిమానులు కొద్దిగా టెన్షన్ పడ్డారు. అయితే మోకాలి నొప్పి కారణంగా కోహ్లీ తుది జట్టు నుండి తప్పుకున్నట్లు ఆ తర్వాత బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరి కోహ్లీ మోకాళ్ల నొప్పి మిగతా 2 వన్డేల సమయానికైనా తగ్గుతుందో లేదో వేచి చూడాలి. అదే సమయంలో దాదాపు ఒకే రకంగా బౌలింగ్ చేసే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరికీ చోటు కల్పించారు. సుందర్, వరుణ్ చక్రవర్తి ఇద్దరిని బెంచ్కే పరిమితం చేయడం మరింత షాకింగ్ అనిపించింది. హర్షదీప్ సింగ్ను బెంచ్కే పరిమితం చేసి హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు. ఇలా టీమిండియా వింత బౌలింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగినా కూడా ఇంగ్లాండ్ను సూపర్ బౌలింగ్తో బాగానే కట్టడి చేసింది. ఈ మ్యాచ్ ఫస్ట్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదటి బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు ఈ వన్డే మ్యాచ్లో అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రఫ్ ఆడించారు. ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వీరి దూకుడు చూశాక ఇండియాకు ఈ వన్డేలో కష్టాలు తప్పవేమో అనిపించింది. కానీ 26 బంతుల్లో 43 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ను శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ చక్కటి సమన్వయంతో రనౌట్ చేసి పెవిలియన్కు పంపారు. అలా మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు హర్షిత్ రాణా 10వ ఓవర్లో డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో ఓపెనర్ బెన్ డకెట్ను 32 పరుగుల వద్ద, హ్యారీ బ్రూక్స్ని 0 పరుగుల వద్ద డకౌట్ చేశాడు. బెన్ డకెట్ను అవుట్ చేయడంలో జైస్వాల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన అరంగేట్ర వన్డే మ్యాచ్లోనే జైస్వాల్ వెనక్కి తిరిగి పరిగెడుతూ అద్భుతమైన డైవ్తో క్యాచ్ను అందుకోవడం ఒక మరపురాని అనుభూతిని మిగిల్చింది. మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అలా ఇలాంటి పరిస్థితుల్లో జో రూట్, బట్లర్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ నిర్మించడానికి ప్రయత్నించారు. కానీ జడేజా అద్భుతమైన డెలివరీతో 19 పరుగుల వద్ద జో రూట్ను అవుట్ చేశాడు. అయితే టీ20లలో అదరగొట్టిన బట్లర్ ఈ మ్యాచ్ కీలక సమయంలో మరోసారి సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకుని అర్ధ సెంచరీ సాధించి ఇంగ్లాండ్ జట్టును కష్టాల నుండి బయటపడేశాడు. అతడికి మరో బ్యాటర్ జాకబ్ బెథెల్ చక్కటి సహకారాన్ని అందించాడు. 52 పరుగులు చేసిన తర్వాత బట్లర్ అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బట్లర్ అవుట్ అయ్యాక వచ్చిన భారీ హిట్టర్ లియామ్ లివింగ్స్టన్ను 5 పరుగుల వద్ద హర్షిత్ రాణా అవుట్ చేయడంతో చివర్లో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయకుండా టీమిండియా బ్రేకులు వేయగలిగింది. ఇక టీ20లలో తన బ్యాటింగ్తో ఆకట్టుకున్న బైడాన్ కార్సెను 10 పరుగుల వద్ద షమి క్లీన్ బౌల్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా జాకబ్ బెథెల్ మాత్రం మంచి బ్యాటింగ్తో ఇంగ్లాండ్ స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక బాగా ఆడుతున్న జాకబ్ బెథెల్ అర్ధ సెంచరీ సాధించాక 51 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ వికెట్ తీయడం ద్వారా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జడేజా నిలిచాడు. జడేజా ఇప్పటివరకు వన్డేలలో ఇంగ్లాండ్పై 41 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. ఇక ఇంగ్లాండ్ జట్టును 230 పరుగులలోపే ఆల్అవుట్ చేయవచ్చని అనుకుంటున్న తరుణంలో హార్దిక్ పాండ్యా వేసిన 44వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ 2 బౌండరీలు, 1 సిక్సర్ బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో ఆర్చర్ 21 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ జట్టు 248 పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది. మరో 14 బంతులు మిగిలి ఉండగానే
ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్ల విషయానికి వస్తే హర్షిత్ రాణా తన అరంగేట్ర వన్డే మ్యాచ్లోనే 3 వికెట్లు పడగొట్టి ఒక సరికొత్త ప్రపంచ రికార్డుకు నాంది పలికాడు. భారత క్రికెట్ చరిత్రలో టెస్ట్, టీ20, వన్డే ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్లోనే కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్గా హర్షిత్ రాణా రికార్డు నెలకొల్పాడు. ఇక జడేజా ఈ మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టడమే కాకుండా 9 ఓవర్లకు గాను 26 పరుగులు మాత్రమే ఇచ్చి సెన్సేషనల్ బౌలింగ్తో స్టార్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదే క్రమంలో జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరపున ఈ ఘనత సాధించిన 5వ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. మిగతా భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, షమి చెరొక వికెట్ను దక్కించుకున్నారు. 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ జైస్వాల్, రోహిత్ శర్మ గొప్ప ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. రోహిత్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తూ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా, మరో ఓపెనర్ జైస్వాల్ 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో అయ్యర్, గిల్ ఇద్దరూ కలిసి టీమిండియాను ఆదుకున్నారు. గిల్ యాంకర్ రోల్ పోషించగా అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి బ్యాటింగ్ చేశాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్తో హీటింగ్ చేస్తూ 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఇంగ్లాండ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఆర్చర్ వేసిన ఒక ఓవర్లో అయ్యర్ వరుస పెట్టి సిక్సర్లు బాది పిచ్చెక్కించాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన అయ్యర్ తన కమ్బ్యాక్ మ్యాచ్లో అదిరిపోయే బ్యాటింగ్తో దుమ్ములేపి తనలో అస్సలైన బ్యాటర్ ఎక్కడికి పోలేదని నిరూపించాడు. అయ్యర్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 94 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అయ్యర్ జాకబ్ బెథెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అక్సర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో అక్సర్ పటేల్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన బ్యాటింగ్తో గిల్కు అండగా నిలిచాడు. చూస్తుండగానే గిల్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న కొద్దీ ఇంగ్లాండ్ జట్టులో గెలుపు అవకాశాలు ఆవిరవుతూ వచ్చాయి. ఇక వీరిద్దరే మ్యాచ్ను ముగిస్తారని అనుకుంటున్న తరుణంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. అక్సర్ పటేల్ 52 పరుగులు చేసి అవుట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా చివర్లో 4 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే 87 పరుగుల వద్ద గిల్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో చివర్లో ఇండియా 3 వికెట్లు కోల్పోయింది. చివర్లో అదిల్ రషీద్ 2 వికెట్లు పడగొట్టి కొద్దిగా టెన్షన్ పెట్టినా హార్దిక్ పాండ్యా 9 పరుగులు, జడేజా 12 పరుగులు చేసి ఇండియాను విజయ తీరాలకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సకిబ్ మహ్మద్, అదిల్ రషీద్ చెరకు 2 వికెట్లు, జాకబ్ బెథెల్, జోఫ్రా ఆర్చర్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు.